అసలు ఆ ల్యాబ్కి నాట్ బిఫోర్ మీ అని చెప్పకుండా ఆ ల్యాబ్కి పంపించడమే తప్పు. ఓకే. రెండోది ఇది ఒక సైడ్ ఆఫ్ యాంగిల్. ఇంకొక సైడ్ ఆఫ్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎల్ఓడి 10% అని 10% కంటే తక్కువ కలిపితే తక్కువ కలిపి ఉంటారు కాబట్టి బయటపడలేదు ఈ కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే లిమిట్ ఆఫ్ డిడక్షన్, ఇవి జనరల్ అజంప్షన్స్. ఓకే. కానీ ఒక ఎక్స్పర్టైజ్గా నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ దట్ ఈజ్ 100% పిగ్ ఫ్యాటే తీసుకున్నారు అనుకున్నా కూడా పీసీఆర్ డిఎన్ఏ నెగిటివ్ వస్తుంది. ఓకే. ఎందుకు వస్తుందో తెలుసా? ఇప్పుడు ఈరోజు మనం అందరం కూడా ఏఐలు వాడుతున్నాం, చాట్ జీపీటీనో గ్రోకో, దాంట్లో కొట్టి చూడండి పీసీఆర్ డిఎన్ఏ. ఇప్పుడు గీ ఈజ్ హీటెడ్. గీ అంటే ప్రపంచంలో మనం నెయ్యి ఎలా తయారు చేస్తాం? వెన్న నుంచి నెయ్యి తయారు చేస్తాం. వెన్నని నెయ్యిగా మార్చే ప్రాసెస్ ఏంటి? దాని కింద మంట పెడితే కరుగుతుంది, కరిగి బట్టర్ బికమ్స్ గీ. అదే కదా, వేడి చేయకుండా నెయ్యి తయారు చేయటం అనేది ప్రపంచంలో ఇంకా కనిపెట్టబడలేదు. అది ఆవు బట్టరే కానివ్వండి, నెయ్యి మేక బట్టరే కానివ్వండి, ఏ బట్టర్ అయినా కానీ హీట్ చేస్తే వచ్చేది నెయ్యి. మీరు హీట్ చేస్తే చాట్ జీపీటీలో అడగండి, డిఎన్ఏ గీలో ఉన్న డిఎన్ఏ హీట్ చేస్తే డిగ్రేడ్ అవుతుందా లేదా అడగండి. ఏం చెప్తుంది అది? 90 degrees దగ్గరగా మెల్లగా డిగ్రేడేషన్ స్టార్ట్ అవుతుంది, చైన్స్ బ్రేక్ అవుతాయి అని చెప్తుంది. 120 degrees దగ్గరికి వచ్చేసరికి 90% ఆఫ్ ది డిఎన్ఏ చచ్చిపోద్ది అని చెబుతుంది. 150 degreesకి వచ్చేసరికి అసలు ఏం మిగలదు అని చెప్తుంది. హీట్ చేస్తే పాడైపోయే డిఎన్ఏకి సంబంధించిన టెస్ట్ చేసి అది లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10 పెట్టుకొనియండి, 100 పెట్టుకొనియండి. హీట్ చేసేసిన తర్వాత హీట్ చేసే నెయ్యిలో డిఎన్ఏ లేదు, దాంట్లో మీరు డిఎన్ఏ కోసం ఎతికితే టెస్ట్ నాట్ డిటెక్టెడ్ అని కాక డిటెక్టెడ్ అని ఎలా వస్తుంది? అసలు చేసిన టెస్టే రాంగ్. పీసీఆర్ డిఎన్ఏ ఫర్ గీ ఈజ్ రాంగ్. పీసీఆర్ డిఎన్ఏ ఫర్ అదర్ నాన్ హీటెడ్ లిక్విడ్స్, నాన్ హీటెడ్ టిష్యూస్. దర్యాప్తు ముందుకు వెళ్ళాలన్నా, ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలన్నా ఏ టెస్ట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అంటారు? ఎప్పుడు మీకు హీట్ చేస్తే డిఎన్ఏ డిగ్రేడ్ అవుతుంది, కానీ హీట్ చేసిన ఎంటీడిఎన్ఏ అని ఉంటుంది, ఇంకో టైప్ ఆఫ్ డిఎన్ఏ, మైట్రోకాండ్రియల్ డిఎన్ఏ అంటారు. ఎంటీడిఎన్ఏ హీట్ చేసిన డిగ్రేడ్ అవ్వదు. ఈ ఆర్కియాలజీల్లోనో లేకపోతే ఇటువంటి పురాతన లక్షల కాలంలో రాక్షస బలులకు సంబంధించిన డేటా ఇవాళ మనకి జురాసిక్ పార్క్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఆ స్టిమ్యులేషన్స్ అదంతా ఎంటీడిఎన్ఏ. లేకపోతే ఇప్పుడు మనకి ఆఫ్రికాలో ఫస్ట్ మనిషి పుట్టాడు, ఆ తర్వాత వాడు ఇలా గల్ఫ్ తీర్ నుంచి కొంతమంది వెస్ట్రన్ వెళ్ళారు, కొంతమంది ఈస్టర్న్ వెళ్ళారు, ఈస్టర్న్కి ఆసియన్ కంట్రీస్కి వెళ్ళారు. వీళ్ళ మైగ్రేషన్ 50,000 సంవత్సరాల క్రితం జరిగింది, 1,00,000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇవన్నీ 1,00,000 సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పి ఇలా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎంటీడిఎన్ఏ నుంచి వస్తుంది. ఈ క్యాస్ట్ సిస్టంలో మనకి ఈ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ ఈవెన్ మన జెనెటిక్స్ తీసుకొని మన ఎంటీడిఎన్ఏని బట్టి మనం మన ఫోర్ ఫాదర్స్ ఎక్కడి నుంచి వచ్చారో డిఫరెన్స్ ఎవరెవరి మిక్స్ అయ్యాయి చెప్పేయచ్చు ఎంటీడిఎన్ఏలో, జెనెటిక్ సీక్వెన్సింగ్లో. అటువంటి జెనెటిక్ సీక్వెన్సింగ్ చేయాలి ఫస్ట్. ఈ లిక్విడ్కి ఈ నెయ్యిని నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్ అని చెప్పి ఒక ఎన్జిఎస్ అనే ఎక్విప్మెంట్ ఉంటుంది. ఓకే. ఆ ఎన్జిఎస్లో పెట్టాలి. ఆ ఎన్జిఎస్లో పెట్టినప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక సీక్వెన్స్, ఒకవేళ దాంట్లో ఏదైనా బయోలాజికల్ స్పీసీస్కి సంబంధించిన ఎంటీడిఎన్ఏ ఉంటే ఆ ఎంటీడిఎన్ఏకి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎన్జిఎస్ టెస్ట్ చేస్తుంది. అరే బాబు ఈ జెనెటిక్ సీక్వెన్స్ ఈ ఎన్జిఎస్లో ఈ లిక్విడ్లో ఉంది అని చెప్పి ఇస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం మర్డర్ జరిగింది, అక్కడికి ముందు ఫోరెన్సిక్ టీం వెళ్తుంది. ఫోరెన్సిక్ టీం వెళ్ళి ఇదివరకంటే ఐడెంటిఫికేషన్ పీరియడ్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫోరెన్సిక్ టీం వెళ్ళి ఇమీడియట్గా అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ మొత్తం ముందు కలెక్ట్ చేసుకుంటారు. ఎలా అయితే ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్, ఈ జీన్ సీక్వెన్స్ని కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ రెండు సేమ్ అనుకుందాం ప్రజలకు అర్థమయ్యే భాషలో. ఈ జీన్ సీక్వెన్స్ని ఏం చేస్తాం, మనం ఫింగర్ ప్రింట్ని ఏం చేస్తాం, ఆధార్ డేటా బ్యాంక్ ఇస్తాం. దాంట్లో కొట్టంగానే గిర్రని తిప్పేసి పలానోడు అని చెప్పారు. 4-5 ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి, 4-5 ఎత్తుకొచ్చుకుంటాం. అదే టైప్లో ఏదైతే జీన్ సీక్వెన్స్ని మనం ఒక్కసారి వచ్చిన దాన్ని మన జీన్ డేటాలో చాట్ జీపీటీకో లేకపోతే ఏఐ మోడల్స్ వచ్చాయి ఇప్పుడు, వాటికి ఇచ్చినప్పుడు మోస్ట్ నియరెస్ట్ ప్రాబబుల్ జీన్ సీక్వెన్స్లు అని చెప్పి ఇస్తుంది. ఆ స్పీసీస్ ఏంటి, మేక, గొర్రె, పందె, కుక్క, ఒంటె, ఆవ, ముందు స్పీసీస్ ఏంటో డిసైడ్ అవుతుంది. ఆ స్పీసీస్ డిసైడ్ ఎంటీడిఎన్ఏ ఎన్జిఎస్లో డిసైడ్ అయిన తర్వాత
ఈ ఎంటీడీఎన్ఏ హీట్ చేసినా పర్లేదు, డిస్ట్రాయ్ అవ్వదు. అగ్నిపర్వతాలు పగిలిపోయి పడిపోయిన వాటిని కూడా మనం ఎంటీడీఎన్ఏలు తీయగలుగుతాం. ఓకే. ఎంటీడీఎన్ఏ అంత తేలిగ్గా డిగ్రేడ్ కాదు. అటువంటిది పట్టుకొని ముందు స్పీసీస్ ఏంటి అనేది దాంట్లో ఇంతకు అసలు ఇప్పుడు ఇది కెమికల్ నెయ్యా జంతువుల నెయ్యా అనేది కూడా ఎంటీడీఎన్ఏ టెస్ట్లో తేలిపోతుంది. ఓకే. ఏ స్పీసీస్ డిటెక్ట్ కాలేదు అనుకోండి, ఎన్డీడీబీలో మనకేమి ఇచ్చాడు, స్పీసెస్ డిటెక్ట్ అయితే పామ్ ఆయిల్ కానీ బీఫ్ టాలో కానీ ఆర్ బీఫ్ టాలో కానీ అన్నాడు. ఇఫ్ స్పీసీస్ డిటెక్ట్ కాలేదు, వెజిటేరియన్ పామ్ ఆయిల్ అని వేసుకుందాం. స్పీసీస్ డిటెక్ట్ అయింది, బట్ ఇక్కడ చైన్ లెంత్ ఎలాంగేట్ అయి ఉంది. ఓకే, వెళ్ళిపోదాం బీఫ్ టాలో. ఆ ప్రొఫైల్ని బట్టి, ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ని బట్టి టీఏజీ ప్రొఫైల్ అంటాం. దిస్ ఎంటీడీఎన్ఏ టెస్ట్ అండ్ టీఏజీ ప్రొఫైల్, ఈ రెండు టెస్ట్లు కంబైన్డ్ ఇంటర్ప్రిటేషన్ నిజమైన ఏం కలిపారు అనేదాన్ని బయట పడేయగలుగుతుంది తప్ప వేరే ఇప్పుడున్న ఎజంప్షన్స్తో కొట్టుకు చావండి, ఏదో అంటారు కదా, తాంబోలు ఇచ్చాం తన్నుకు చావండి. సిట్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే ఎన్డీడీబీ ఇచ్చిందో దానికి ఎటువంటి శాంటిటీ కానీ అసలు ఏ ప్రాతిపదికన ఎన్డీడీబీ అంటే ఈ నివేదికను ఇచ్చిందంటారు? ఎన్డీడీబీ ఇచ్చింది హెచ్పిఎల్సి టెస్టు, దాంట్లో లైఫ్కి సంబంధించిన మెన్షన్స్ ఉండవు. ఎన్డీడీబీ వెజిటేరియన్ అయితే ఇది, నాన్ వెజ్ అయితే ఇది, రెండే ఛాన్స్. ఆ ఫ్యాటీ యాసిడ్స్ వెజిటేరియన్ అయితే పలానా ఆయిల్స్లో ఉంటుంది, అది నాన్ వెజ్ అయితే పలానా టాలోస్లో ఉంటుంది. అంతే, సింపుల్. కాకపోతే స్పీసీస్ ఉందా లేదా అనేది ఎంటీడీఎన్ఏలో వెరిఫై చేసుకోండి. ఓకే. లప్సా రసాయనాన్ని ఈ నెయ్యిలో కలిపారంటూ సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఉంది. ఏంటి అసలు ఈ లప్సా రసాయనం వల్ల లప్సా కూడా ఈ డిఎన్ఏని డిగ్రేడ్ చేయగలుగుతుంది. ఓకే. లప్సా కూడా ఈ డిఎన్ఏని డిగ్రేడ్ చేయగలుగుతుంది, దాన్ని కిల్ చేయగలుగుతుంది, దాన్ని వాష్అవుట్ చేయగలుగుతుంది, అసలు వీటిల్లో దొరకకుండా వాష్అవుట్ చేయగలుగుతుంది. ఈ లప్సా రసాయనం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉంటాయంటారు? దుష్ఫలితాలు వరకు వచ్చేసరికి ఏంటంటే నైతికతకు సంబంధించిందే తప్ప, ఎందుకంటే ద క్వాంటిటీ ఈజ్ వెరీ హ్యూజ్. 68 lakhs కేజెస్లో 8900 కేజెస్ కలిసింది, అది మళ్ళీ లడ్డూలుగా మారింది. ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా హార్మ్ఫుల్ అంటే లేతల్ డోస్ చూస్తాం, ఏదైనా మెడిసిన్ కానీ ఇటువంటి వాటిలో ఎల్డి డోస్ అంటాం. ఈ ఎల్డి డోస్ దీనికి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తాగేసినా కూడా కొంతమంది ఇబ్బంది, మరీ వామిటింగ్స్ అవుతాయి, డయారీస్ అవుతాయి, ఇటువంటివి అవుతాయి. అది టాక్సిటీ విధంగా వస్తే కొంతవరకు ఓకే, ఎడిబుల్ కాదు